ఓన్లీ 7 అవుతుంది. అండ్ ఈరోజు సండే కాబట్టి రన్నింగ్కి వెళ్ళాలి. సో రన్నింగ్కి వెళ్ళే ముందర ఏదైనా మీల్ తిందామని చెప్పేసి ఈరోజు ఫస్ట్ టైం తింటున్నా. అంటే 2 weeks నుంచి రన్నింగ్ చేస్తున్నా. అంటే వీక్లీ వన్స్ అని చెప్పేసి సండే ఆర్ ఎనీ అదర్ డే. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ టైం అంటే ఎనర్జీ లెవెల్స్ చాలా లో అయిపోతున్నాయి అనమాట వితౌట్ ఎంటీ స్టమక్తో పోతుంటే. సో అందుకని చెప్పేసి ఓట్స్ మీల్ తినేసి దాని తర్వాత రన్నింగ్ స్టార్ట్. సో గైస్ ఇప్పుడు టైం అయితే 8-9 అవుతుంది. తెలియకుండానే 1 hour గ్యాప్ వచ్చిందనమాట మన ప్రీ వర్కౌట్ మీల్ తినిన తర్వాత నుంచి. సో అంటే ఇప్పుడు కాసేపు వార్మప్ స్ట్రెచెస్ చేసి దాని తర్వాత వాకింగ్ చేసి అంటే వాకింగ్ 2 rounds దాని తర్వాత రన్నింగ్ చేయాలి. సో రన్నింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. సో నిన్నటి నుంచి వర్షం స్టార్ట్ అయింది. దానివల్ల వెదర్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట. అంత స్వెట్ వచ్చినా స్వెట్గా అనిపించదు, ఇసుగ్గా కూడా అనిపించదు, బాగుంటుంది ప్రశాంతంగా. సో ఇప్పుడు ఇంత లేట్ అయింది కాబట్టి ఈరోజు సండే అయినా కూడా మ్యాక్సిమం సండేస్ ఎక్కువ మంది ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే 2 weeks నుంచి నేను చేస్తున్నాను కాబట్టి దిస్ ఈజ్ 3rd week అన్నమాట. సో ఈరోజు డిఫరెన్స్ తెలిసిపోద్ది ఎంటీ స్టమక్తో చేసినప్పుడు ఎలా ఉంటుంది. అండ్ ఒక ఓట్స్ మీల్ అరని మీల్ తీసుకున్న తర్వాత ప్రీ వర్కౌట్ తీసుకున్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది మనకి. సో అంతే. ఈ వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. సో మన దగ్గర ట్రైపాడ్ ఉంటే బాగుండేది. ఇలా దీనికి స్టెబిలైజేషన్ చాలా తక్కువ ఉంటుంది మొబైల్కి. మనం ఫోన్ చేతిలో పెట్టుకొని ఇట్లా తీస్తూ ఉంటే ఎక్కువ స్టెబిలైజేషన్ లేకుండా కదిలిపోతూ ఉంటుంది. సో అదే మన దగ్గర ట్రైపాడ్ కానీ ఉంటే బాగుండేది. ఎందుకంటే అక్కడ పెట్టేసి ఇంకా మన పాటికి మనం రన్నింగ్ చేస్తూ లేదంటే ఏదైనా మాట్లాడాలనుకున్నా కూడా సో అక్కడ పెట్టేసి నేను ఇలా పెట్టి మాట్లాడవచ్చు కదా. సో అది ట్రైపాడ్ ఉంటే బాగుండేది. తీసుకుందాం చిన్నగా అంతే. అండ్ ఈరోజు మీకు ఒక బేసిక్ అండ్ రియాలిటీ ఇన్ లైఫ్లో చెప్తా. అందరికీ తెలిసిందే ఏంటంటే మనం అందరం అనుకుంటూ ఉంటాం సో ఇలా చేస్తే బాగుండు ఆర్ ఎల్స్ ఎనీథింగ్ ఏదో ఒకటి చేద్దామని జస్ట్ అనుకుంటాం అంతే. ప్లాన్ చేస్తాం రేపు నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ ఎర్లీగా లేద్దాం అనేసి అనుకుంటున్నాం. అంటే అది ఫస్ట్ డే లేద్దాం అనుకున్నాం. బట్ ఆ రోజు నీకు నిద్ర రాదు. మార్నింగ్ లేయాలి అని చెప్పేసి నిద్ర రాదు. కానీ నువ్వు మార్నింగ్ లేద్దాం అనుకుంటావు. బట్ స్లీప్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నీకు మార్నింగ్ లేయంగానే స్లీపీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ పడుకునేస్తావు. సో సేమ్ అలాగే ఎవరో వచ్చారు ఎదురు మాట్లాడాలంటే అదలా ఉంటుంది. యాజ్ ఏ ఇంట్రోవర్ట్ మనం ఏం చేయలేము దానికి. ఇలా కెమెరా పట్టుకొని మొబైల్ పెట్టుకొని వీడియో షూట్ చేస్తుంటే ఎవరు లేకపోతే ఓకే, అందరు ఉంటే చూస్తూ ఉంటే వాళ్ళేం పట్టించుకోకపోయినా మనకి ఏం ఫరక్ పడదు. బట్ ఏదో ఉంటుంది కదా. సో అట్లా. సో మనం అనుకున్నది చేయాలన్నమాట. జస్ట్ మనం అనుకుంటాం, చెయ్యం. చాలామంది నేను కూడా అంతే. సో ఇంతకుముందు దాకా నేను చాలా వరకు ప్లానింగ్ ఎక్కువ చేస్తాను అనమాట. సో మార్నింగ్ లేయాలి, ఈ వర్క్ చేయాలి, ప్రియారిటీ ఆర్ఎల్స్ టాస్క్స్ పెట్టుకుంటా. సో ఈ టాస్క్ ఫినిష్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటా ఉంటా. బట్ చేద్దాం అనుకుంటాను, ప్లాన్ చేస్తాను. బట్ ఒక్కొక్కసారి చేస్తాను, ఒక్కొక్కసారి చేయను. సో అలా కాకుండా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అంటే నువ్వు దాని మీద పిచ్చి ఉండాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో ఏంది చాలా మంత్స్ ఆర్ 1.5 year ఆల్రెడీ చెప్పినట్టే అన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ నేను స్టార్ట్ చేసింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ అక్టోబర్. సో అలాగా అనుకుంటాం. బట్ దాన్ని చేయడానికి మనకి గోల్ని రీచ్ అవ్వడానికి కానీ సో
ఆ వర్క్ చేయడానికి కానీ మనకి మెంటల్గా ఆ పిచ్ అనేది ఉండాలి. సో ఆ పిచ్ లేకపోతే మనం దేని మీద కూడా ఫోకస్ చేయలేము. సో గైస్ నౌ ద టైమ్ ఈజ్ 9 అవుతుంది. సో 3 kilometers వాకింగ్, కొంచెం ఫాస్ట్ వాకింగ్ అనమాట. అండ్ 2.2 or 2.4 kilometers లైట్ రన్నింగ్ అనమాట. అండ్ ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి, మరి కొంచెం ఓకేగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇప్పుడు ఒక 5 to 10 minutes వాకింగ్ చేసేసి స్ట్రెచ్చింగ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇట్లాగే షూట్ చేస్తున్నాను, ఎందుకంటే ట్రైపాడ్ లేదు కాబట్టి, ఆల్రెడీ చెప్పా కాబట్టి. సో అంతే. సో ఫినిష్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే.